హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సోనియా. ఇట్స్ మై తెలుగు లాగ్స్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ పైన యాడ్ చేసి ఉంచానండి. మీ పిల్లలకి చాలా మంచి హెల్తీ డ్రింక్ అని చెప్పొచ్చు. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా స్క్రీన్ పైన యాడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు జీడిపప్పు, అలాగే కిస్మిస్, వాల్నట్స్, ఖర్జూరం, బాదం, పిస్తా మనం ఒక ప్లేట్లోకి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక హాట్ వాటర్లో 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. హాట్ వాటర్లో మనం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత మనకి బాగా గ్రైండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కోల్డ్ వాటర్లో కనుక నానబెడితే ఇవి అంతగా తొందరగా నానవండి. సో మనకి గ్రైండ్ చేసేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల్లా ఉండిపోతే కనుక అంతగా తెలియదు దాని ఫ్లేవర్. సో ఇలా చూసారు కదా, నేను ఇంకో బౌల్ తీసుకొని 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు ఇందులో 1 బై 1 యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో హాట్ వాటర్ వేసి ఒక 1 అవర్ పాటు మనం నానబెట్టుకోవాలి. చూసారు కదా, లాస్ట్లో ఖర్జూరం కూడా వేసి నేను హాట్ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని సైడ్కి పెట్టుకున్నా. తర్వాత దీనికి కావాల్సినవి ఒక గ్లాస్ పాలు, అలాగే రోజ్ వాటర్, హాఫ్ కప్ వరకు షుగర్ కావాలి. మనకి ఆల్రెడీ ఖర్జూరం తీయగా ఉంటుంది కాబట్టి పెద్దగా షుగర్ అవసరం లేదు. మీరు షుగర్ కనుక స్కిప్ చేస్తే కనుక ఇందులో హనీ కలుపుకొని కూడా తాగొచ్చు, నో ప్రాబ్లం. అది మీ ఇష్టం అనమాట. చూసారు కదా, ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో పాలు కూడా కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పంచదార, 3 డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ హెల్తీ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద పిస్తా వేసుకొని గార్నిష్ చేసుకుందాం. మీకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేనైతే బాదం పౌడర్ యూజ్ చేస్తున్నాను. బాదం పౌడర్ కూడా కొంచెం దీని మీద ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. అంతేనండి, హెల్తీ డ్రింక్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మై తెలుగు లాగ్స్.